అందరికీ నమస్కారం. సింగమనల కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గం. సింగమనల కాన్స్టిట్యున్సీకి 2014 ఎన్నికల దగ్గర నుంచి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆలూరు సాంబశివారెడ్డి గారు. సో ఆయన కనుసైగల్లోనే 2014, 2019, 2024 ఈ 3 ఎలక్షన్స్ జరిగినాయి. అయితే అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావటంతో కూడా ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటంతో తన భార్య ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమెను తీసుకొచ్చి యామిని బాల మీద 2014 ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది. అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ వేవ్లో ఆమె ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా సింగమనలలో జొన్నలగడ్డ పద్మావతి గారు భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రావటం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో కూడా సాంబశివారెడ్డికి ఒక మంచి హైప్ వచ్చింది చెప్పాలి వాళ్ళ కుటుంబానికి కానీ అక్కడ. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, స్టేట్లో వైసీపీ గవర్నమెంట్ రావటంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంత క్యాడర్కు అండగా ఉంటూ క్యాడర్ అడిగినటువంటి పనులు చేస్తూ అక్కడ మరింతగా కూడా కాన్స్టిట్యున్సీలో మరింత పాతుకుపోయే ప్రయత్నం అయితే సాంబశివారెడ్డి గారు చేశారు. అయితే 2024లో అక్కడ ఉన్నటువంటి అదే క్రమంలో ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద కొన్ని అవినీతి విమర్శలు చేయటం, ఒక వర్గం వాళ్ళని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కనుక టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఒకరు వినబడటంతో కూడా ఆయన తప్పుకునే టిప్పర్ డ్రైవర్ అయినటువంటి వీరాంజనేయులను అనూహ్యంగా తెర మీదకి తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ సాంబశివారెడ్డి గారు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంఎస్ రాజు గారి మీద స్వల్ప మెజార్టీ తోటి టిప్పర్ డ్రైవర్ ఓడిపోవటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిప్పర్ డ్రైవర్కి అంత ఆర్థిక స్తోమత లేకపోవటం, మళ్ళీ సాంబశివారెడ్డి గారే అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు అండగా ఉండటంతో కూడా రాబోయే రోజుల్లో అక్కడ మళ్ళీ సాంబశివారెడ్డి ఈ మధ్య కొన్ని ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను మళ్ళీ బరిలోకి తిరుగుతానని చెప్పటం. అయితే సింగమనాల ఎస్సీ కాన్స్టిట్యున్సీ అవటం కూడా అక్కడ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే శైలజానాథ్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ సింగమనాల కాన్స్టిట్యున్సీ మీద ఆయన 2 సార్లు మనకి కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు మంత్రిగా చేశారు. ఆయన ఒకవైపు నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని తిప్పుకొట్టేందుకు సాంబశివారెడ్డి గారు కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు కూడా కార్యకర్తలందరూ కూడా తాను కూడా ఈసారి అసెంబ్లీ బరిలో ఉంటాను, సింగమనాల బైఫర్కేషన్లో గనక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సింగమనాల జనరల్ అవుతుంది, ఒకవేళ అలా గనక జరగకపోతే అనంతపురం రూరల్ కానీ అర్బన్ కానీ తాను బరిలో ఉంటానని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో కొంత అలజడి వచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టినటువంటి సాంబశివారెడ్డి గారు అంటే అక్కడ ఉన్నటువంటి సింగమనాల అనంతపురం కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ నేతల్లో కొంత ఆలూరు వర్గానికి కొంత జోష్ వచ్చింది, మిగతా వర్గానికి కూడా కొంత డేలా పడ్డది అని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే సాంబశివారెడ్డి రేపు రాజకీయాల్లో ఎలాంటి చక్రం తిప్పుతారనేది కూడా చూడాలి.